దేవాది దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసి కొంచెం వెనక్కి జరపండి. ఏ బాబు, ఈ బయట సెట్ సరి చేయండి చక్క, కొంచెం మంచిగా సైడ్ చెప్పండి. ఓకే, సరే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రాలైనా గడిచిన దినములందు మమ్మల్ని కావాలి. అయ్యగారు ఒక్క నిమిషం. అమ్మ, ఆడవాళ్ళందరూ ఇటువైపు కూర్చోండి, మగవాళ్ళందరూ ఇటువైపు కూర్చోండి. నాన్న, పిల్లలు పెద్దవాళ్ళకి కుర్చీలు ఇవ్వండి. అయ్యా, ముందుకొచ్చి కూర్చోండి. అయ్యారు కానివ్వండి. ఏంటో ఈ కమిటీ పెద్దోళ్ళు, భయం లేని భక్తి, భయం లేని భక్తులు. సరే, మనం పాఠ్యభాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా, మన మధ్య ఎమ్మెల్యే గారు వచ్చారు. గారు ముందే చెప్పాలి కదా. అనుకోకుండా వచ్చారు. ఒక నిమిషం ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? మంచి జోసి మీద ఉన్నారు అనుకుంటా. ఓకే, నా తరపున మన నియోజకవర్గం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సరే సరే సరే, మనం ఇప్పుడైతే పాఠ్యభాగంలోకి వెళ్దాం. వేల అనువారు ఆ యోధుడు. అయ్యగారు మళ్ళీ ఏంటయ్యా, కానుకలు పట్టేద్దాం అయ్యగారు. ఇప్పుడేం కానుకలయ్యా? మీకు తెలియదు అయ్యగారు, పోయినసారి కూడా కుడికి పెట్టినప్పుడు వీళ్ళందరూ కానుకలు లేకుండా వెళ్ళిపోయారు అయ్యగారు. అయ్యా, వాక్యమే కాలేదు, ఇంకా ప్రార్థనే కాలేదు, ఇప్పుడేం కానుకలయ్యా? మీకు అవన్నీ తెలియదు అయ్యగారు, సంఘంలో చాలా ఉంటాయి, కానుకలు మాకు ఇంపార్టెంట్. ఒక్క నిమిషం ఆగండి. అమ్మా, మీరు కానుకలు పాట పాడండి. వాలంటీర్స్, కానుకల డబ్బాలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అమ్మా, కొంచెం వాళ్ళు సహకరించండి అమ్మా. 5 నిమిషాలు అయ్యగారు. సరే, పాఠ్యభాగం చివరికి వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సరే, స్తుతి స్తుతి స్తుతి. అయ్యగారు ఒక నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? అమ్మా, కొంచెం వాలంటీర్స్, అది భోజనాల బండి వచ్చింది, కొంచెం చూసుకోండి అమ్మా. కొంచెం సైడ్ పెట్టండి అది. సైడ్. ఓకే. అయ్యా, ఒక్క నిమిషం చెప్పండి అయ్యగారు. ఇప్పుడేం భోజనాలయ్యా? ఏందయ్య గారు, పొద్దాకరు వాక్యం చెప్తా ఉంటే టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? చూసినారా, జనాలందరూ నిద్రపోతున్నారు ఒక పక్కన. కాదు, ఇంకా వాక్యమే కాలేదు, ప్రార్థనే కాలేదు. మీకు తెలియదు గారు, తొందరగా కానివ్వండి. ఆకలి అయితే దోమలు చూసినారా ఎట్లా కుడుతున్నాయో? తొందరగా కానివ్వండి గారు, కార్యం తొందరగా. సరే, ఇదేమి పెద్ద మనుషులు, ఏంటో భయం లేని భక్తి, భయం లేని భక్తులు. మరుసటి రోజు భూస్థాపన కార్యక్రమం. సరే, నిన్నటి దినమున మన సంఘ సభ్యులైన పేరయ్య గారు దేవుడి నందు నిద్రించి ఉన్నారు. కావున మేము ఎంతో చింతిస్తున్నాం. మన మధ్య ఉన్న నిఖిల్ గారు వచ్చి బైబిల్ వాక్యం చదవలసిందిగా కోరుతున్నాం. గడిచిన దినమున మన సంఘ సభ్యుడైన పేరయ్య గారు దేవుని యందు నిద్రించి ఉన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిని మనం మళ్ళీ కలుసుకోలేమనుకుంటా. సరే, మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హద్దుకొనేను. అయ్యా, ఒక నిమిషం అయ్యా. ఏంటయ్యా, ఈ వాక్యం ఇప్పుడు చదవాల్సింది కాదయ్యా. ఎప్పుడు చదువుతారయ్యా? మీరు ఎప్పుడు చూసినా ఇంతే, వాక్యం చదవమంటారు, ఆపుతారు. ఏంటో వీళ్ళు. మరుసటి రోజు జరుపుకుంటున్న లిఖిత్కి శుభాకాంక్షలు. మన మధ్య ఉన్న
కిషోర్ గారు వచ్చి 2 ముక్కలు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. నిఖిత్ హ్యాపీ బర్త్డే. మనందరం ఈ విధంగా నిఖిత్ బర్త్డేలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందులో దేవుడు నిఖిత్ని చాలా బాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది నాకు. అందులో అయ్యగారు ప్రార్థన చేయమన్నాడు, ఇంకా సంతోషంగా ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యుడమైన తండ్రి, బలమైన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. మరి 17 సంవత్సరాలు నిఖిత్ని కాచి కాపాడావు అయ్యా. 18వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాడు అయ్యా. ఆ కేక్ని మీరు దీవించండి, అది తీయగా ఉండేలాగానే చూడండి అయ్యా. అంతేకాదు మరి అగ్గిపెట్టె పెట్టి దాన్ని కాల్చేటప్పుడు ఆ చేయి కాలిపోకుండా చూడండి. ఆ యొక్క కత్తి పెట్టి కోసేటప్పుడు చేతికి ఎటువంటి గాయం కాకుండా మీరే కాచి కాపాడాలి అయ్యా. ప్రతిరోజు మిమ్మల్ని స్మరించేటువంటి వాడు కాబట్టి అయ్యా, రాకపోకలు మీరే చూడాలి. ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు లారీ అట్నుంచి వెళ్ళిపోవాలి, బస్సు ఇటు నుంచి వెళ్ళిపోవాలి, ఆయన మాత్రం మధ్యలో నుంచి వెళ్ళాలి అయ్యా. అయ్యగారు అయ్యా, మీరే దీవించండి, ఆశీర్వదించండి. మరి అదేవిధంగా మరి పెళ్ళికి కూడా రెడీ అయిపోతాడు. కొన్ని సంవత్సరాలు పోతే ₹1 కోటి కట్నం ఇచ్చేటువంటి మంచి కుమార్తెని, ఒక డాక్టర్ సంబంధాన్ని తీసుకురమ్మని కోరుకుంటున్నాను. అదేవిధంగా 10 మంది పిల్లల్ని కనాలి. వృద్ధాప్యంలో ఆ పిల్లలు ఇతన్ని బాగా చూసుకోవాలి. క్యాన్సర్ వచ్చినా, కరోనా వచ్చినా, మరి ఏదొచ్చినా కూడా ఆ పిల్లలదే బాధ్యత. ఈ ప్రార్థన అంతా మీకే అర్పిస్తున్నాము. సమస్త భారం మోపమన్నావు కదయ్యా, మీ మీదనే మోపుతున్నామయ్యా. ఇది మీ బాధ్యత అయ్యా. మా ప్రార్థన మీ బాధ్యతకి చేర్చుకోగలరని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఏందయ్యా, ఎవరు ఆమె ఎప్పుడో పెట్టినావు, 11 అవుతుంది. ఎవరుంటారయ్యా? ఓ, కేక్ ఏమైందయ్య గారు? కరిగిపోయిందయ్యా నీ ప్రార్థనకి. అదేందో అయ్యా, నేను ప్రార్థన చేసేటప్పుడు బాగా నీలమైపోయి చేస్తాను అయ్య గారు. అన్నీ నాకు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి, అందుకే లేదండి అయ్య గారు. క్షమించండి అయ్య గారు. సరే. మరి మన మధ్య ఉన్న పెళ్ళి రోజు జరుపుకుంటున్న వారికి పెళ్ళి శుభాకాంక్షలు. మరి మన మధ్య ఉన్న సంఘ సభ్యులు జపానీ గారి వచ్చి ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. వందనాలు అయ్యగారండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మరి ఇది పురస్కరించుకొని నన్ను అయ్యగారు పాట పాడమన్నారు, పాడుతున్నా. అపరాధిని యేసయ్యా కృప చూపి. అయ్యగారు, అయ్యా ఏ సందర్భంలో ఏది పాడుతున్నారయ్యా? సందర్భం అదేగా. ఈ సందర్భం ఏంటయ్యా? పెళ్ళి. మీరు పాడేది ఏ సందర్భం? అయ్యయ్యో అయ్యగారు, మర్చిపోయినండి, నేను గుర్తు చేయాలిగా. అయ్యయ్యో, సరే అయ్యగారు, క్షమించండి అయ్యా. ఏంటయ్యా ఎటు చేత? క్షమించండి అయ్యా నన్ను. అయ్యా, ఆదివారం వచ్చినప్పుడు క్షమించండి, మర్చిపోకండి అయ్యా. ఓకే. ఏంటో భయం లేని భక్తి, భయం లేని భక్తుడు. కమిటీ మెంబర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. చెప్తా. మీకు ఒక ప్రార్థన రాదు, ఒక వాక్యం చదవటం రాదు, ఒక పాట పాడమంటే పాట రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చేది? 30 సంవత్సరాలు చేంజ్ చేస్తారయ్యా? ఇదేనయ్యా చేసేది? సారీ అయ్య గారు, ఇంకెప్పుడు చేయం. విశ్వాసం లేని ప్రార్థన చేస్తారు, విశ్వాసం లేని బైబిల్ చదువుతారు. ఇదేనయ్యా మీరు నేర్చుకుంది?
అయ్యగారు అది 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 పొరపాటు అయిపోయింది అయ్యగారు. ఈసారి వచ్చినప్పుడు గట్టిగా నేర్చుకుంటాం అయ్యగారు మేము. క్షమించండి అయ్యగారు. సరే ఏంటండి అయ్యగారు? ఈసారి నుంచి జాగ్రత్త బతకాన్ని నేర్చుకోండి. అబ్బా